రాబోయే 1వ తారీఖు రోజున జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులందరూ కూడా వారి వారి నియోజక మేనిఫెస్టోలు ఏవైతే ఉంటాయో వాటిని 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి మేము ఇవ్వబోతున్నాం. జై భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వానికి, పార్టీకి, అందులో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు మీరు గనక అవకాశం ఇస్తే 5 సంవత్సరాల్లో నియోజకవర్గానికి మేము ఏం చేస్తాము అన్నది మేము 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి, మేము గనక చేయకుంటే మా మీద కేసులు పెట్టండి అని కూడా ధైర్యంగా ప్రకటించగలదు జై భారత్ నేషనల్ పార్టీ. కాబట్టి ఈ పార్టీలకు ఛాలెంజ్ ఇస్తున్నా నేను, మీరు కూడా స్టాంప్ పేపర్ మీద రాసివ్వండి. 5 సంవత్సరాల్లో మీరిచ్చినవి మీరు చేస్తామని, ఎందుకంటే రుణమాఫీ చేస్తామని మీరు చేయలేదు, మద్యపాన నిషేధం చేస్తామని మీరు చేయలేదు. మరి మీ హామీలను ఏ విధంగా నమ్ముతారు ప్రజలు? ధైర్యం ఉంటే మీరందరూ కూడా స్టాంప్ పేపర్ మీద రాసివ్వండి. ఈ విధమైన హామీలు మేము ఏమైతే ఇచ్చామో మేము అమలు చేస్తామని అందరూ కలిసిద్దాం. స్టాంప్ పేపర్ మీద రండి. ఈ విధంగా ఒక ప్రజాస్వామ్యంలో పారదర్శకత తీసుకురావడానికి, ప్రజాస్వామ్యంలో పార్టీల పట్ల భరోసా కల్పించడానికి జై భారత్ నేషనల్ పార్టీ ముందడుగు వేస్తోందని మీ అందరికీ తెలియదు. ఈ రోజు ఉదయం క్యాంపెయినింగ్ చేసి వస్తున్నప్పుడు ఒక స్త్రీ నాతో మాట్లాడడం జరిగింది. సార్, చిన్న 5-6 సంవత్సరాల పిల్లలు కూడా ఈ విధంగా డ్రగ్కు బానిసలు అవుతున్నారు అన్నది వాళ్ళు చెబుతున్న విషయం. ఇది చాలా సీరియస్ విషయం అని నేను చెప్తున్నాను. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ కేవలం విశాఖపట్నమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ను కూడా డ్రగ్స్కి, గంజాకు అగేన్స్ట్గా ఒక పెద్ద మూమెంట్ తీసుకురాబోతుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. బస్సుల్లో గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, విద్యార్థులకు, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. రెండవది, పేదలు, మధ్యతరగతి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇసుక, కంకర వాళ్ళ ఇంటి స్థలానికి ఉచితంగా. ఈ 2 మాత్రమే ఉచితం. ఇప్పుడు చూడండి, ఈరోజు పేపర్లో చదివాను, ఇక్కడ ఉన్నది. శక్తి 18 ఏళ్లు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు? ఎక్కడి నుంచి ఆదాయం రాబోతుంది? తరువాత ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు 3000 రూపాయలు. ఇవన్నీ బాండ్ పేపర్ మీద రాసేవమని లాస్ట్ టైం కూడా అన్నారు. ఏంటి, రుణమాఫీ చేస్తామని. అవ్వలేదు, రుణమాఫీ అవ్వలేదు. రైతులు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మా మిత్రుడు రామ్ ప్రసాద్ అన్నాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు దీని గురించి. ఆ విధమైన పరిస్థితులు ఉంటే ఉచిత బస్సు ప్రయాణం, మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణం. తెలంగాణలో చూస్తున్నాం ఏమవుతుందో. మేమేం చెప్పాం? గర్భిణీ స్త్రీలకు, దివ్యాంగులకు, విద్యార్థులకు, వృద్ధులకు మాత్రమే మేమేం చెబుతున్నాం? మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆర్టీసీ బస్సులో వాళ్ళకు కేటాయించిన సీట్లో ప్రయాణం చేస్తారని మేము చెప్తున్నాం. వీళ్ళేమో ఉచితాల గురించి మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్క ఏడాదికి 15,000 రూపాయలు. ఎక్కడి నుంచి తెస్తారండి ఈ డబ్బులని? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశం. కాబట్టి ఇవన్నీ కూడా మేము అడిగేది ఏంటంటే, మీరు అన్నట్టు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసేవండి. లెట్ ది పార్టీస్ బి లయబుల్. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడూ కూడా సామాజిక వర్గం కాదు, సమాజం ముఖ్యం అన్నది చాలా ప్రధానం. మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి, మన కులం మన వాకిటి గడప దగ్గర ఆగిపోవాలి. మనం ఇంటి నుంచి బయటికి పడిన తర్వాత మనం అందరం కూడా ఈ దేశం యొక్క పౌరులము అన్న భావన మనం తీసుకురావాలి. అందుకనే మా జై భారత్ అంట. ఇంటి నుంచి బయటికి రాగానే జై భారత్. మీరు ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనమందరం కూడా ఈ దేశం యొక్క వారసులమన్న భావన తీసుకొస్తే అప్పుడు మంచి సమాజం ఏర్పడుతుంది. లేకుంటే చూడండి, కాలేజీల్లో కులాల మీద కొట్టుకుంటున్నారు, స్కూల్స్లో కులాల మీద కొట్టుకుంటున్నారు, హౌసింగ్ సొసైటీల్లో కులాల మీద కొట్టుకుంటున్నారు. మరి ఇలాగుంటే ఏంటండి? మార్పు తీసుకురావాలి కదా ఏదో ఒక పార్టీ. ఆ విధంగా ధైర్యంగా మాట్లాడుతుంది జై భారతి. మాకు సామాజిక వర్గం కాదు, సమాజం ముఖ్యం. ఈ ఉచితాలు, ఈ పథకాలు ఇచ్చి 11 లక్షల కోట్లకు అప్పులు తీసుకొచ్చాం. మరి ఇవి చేస్తే ఎంత అప్పు అవుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. కేవలం కుర్చీ కోసం, పదవి కోసం ఈ విధమైన పథకాలు తీసుకొచ్చి కేవలం ఎలక్షన్లలో వాళ్ళను మభ్యపెట్టి ఆ తర్వాత మీరు చేయలేకుంటే, మద్యపాన నిషేధం అన్నారు, అప్పుడు అన్నారు మేము మద్యపాన నిషేధం చేయకుంటే ఓట్లు అడగమని. మరి అదే కనుక మీరు స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చుంటే ఈరోజు సివిల్ కోర్టులో, పోలీస్ కేసులో 420 కేసులు బుక్ చేసేవాడు ప్రజలు. మమ్మల్ని మోసం చేసి మా ఓట్లు తీసుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు అడుగుతున్నాం ఛాలెంజ్. మీరు ఏం చేస్తారో రండి, దాన్ని బాండ్ పేపర్ మీద రాసివ్వండి అని ధైర్యంగా అడుగుతున్నాం. మేము రాసిస్తాం మేమందరికీ. ఆ విధమైన ఒక బాధ్యతాయుతమైన రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ఆ దిశగా పనిచేస్తున్నాం. భారత్ నేషనల్ పార్టీ చెబుతోంది 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు కూడా లేకుండా చేస్తాం.
10 సంవత్సరాల తరువాత మీరు జై భారత్ నేషనల్ పార్టీకి కనుక అవకాశం ఇస్తే 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఉండదు. ఇది జై భారత్ నేషనల్ పార్టీ ఛాలెంజ్. రాసివ్వమనండి మిగతా వాళ్ళని. ఇన్ని సంక్షేమాలు అంటున్నారు కదా, మరి ఈ సంక్షేమం ఈ గవర్నమెంట్ని రాసివ్వమనండి. ఎన్ని రేషన్ కార్డులు తగ్గాయో, రేషన్ కార్డులు పెరిగాయా తగ్గాయా అన్నది కూడా మీరు రాసివ్వండి. మరి ఇంత సంక్షేమం అంటున్నావు కదా, 2,70,000 కోట్లని నిన్నే రాశారు. మరి ఎన్ని రేషన్ కార్డులు తగ్గాయి అది ఇవ్వమనండి. అప్పుడు నిజమైన పారదర్శక పరిపాలన అవుతుంది. కానీ మీరు సంక్షేమం వల్ల పేదరికం పెరుగుతుందా తగ్గుతుందా అన్నది కావాలి మా అందరికీ కూడా. స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుందంటే గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్ అంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా బిజినెస్లో ఉండడానికి వాళ్లకు అవసరం లేదు అంటున్నారు. దానివల్ల మోస్ట్లీ వీటన్నింటినీ కూడా మేము ప్రైవేటీకరణ చేస్తాము అని అంటున్నాం. కాబట్టి ఈ ప్రైవేటీకరణకు విరుద్ధంగా కార్మిక సంఘాలు, ఆఫీసర్స్ అసోసియేషన్స్ వీళ్ళంతా కూడా పాటుపడుతుంటే దీనికోసం వాళ్లతో పాటు ఒక ఉడత సహాయంలాగా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది 64/2021. దానిలో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే జూన్ 20 వరకు, ఎందుకంటే వెకేషన్ ఉంది కోర్టుకి, అప్పటి వరకు స్టేటస్ కో అంటే ఎటువంటి మీరు ప్రైవేటీకరణ దిశగా చేయొద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఇది ఒక పాజిటివ్ థింగ్. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బతకాలి. 32 మంది యొక్క ప్రాణ త్యాగంతో వచ్చింది. అసలు భారతదేశంలోనే అతి ఉత్తమమైన స్టీల్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తుందంటే మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ పటేల్ గారి స్టాచ్యూలో సుమారుగా 3,600 టన్నులు విశాఖపట్నం స్టీల్. జమ్మూను కాశ్మీర్ను కలుపుతున్న అటల్ టన్నల్ ఏదైతే ఉందో దానిలో సుమారుగా 2,500 టన్నులు విశాఖ స్టీల్. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో సుమారుగా 21,620 టన్నులు అనుకుంటాం. సో ఈ విధంగా దేశానికి అత్యంత ఉత్తమమైన స్టీల్ కావాలంటే విశాఖపట్నం స్టీల్ కావాలి, కానీ దాన్ని ప్రైవేటైజ్ చేయాలి అన్న భావనలతో ఉన్నారు. ఫైనల్గా మనందరికీ తెలుసు హిందుస్థాన్ జింక్ ఏమైందో మీ అందరికీ తెలుసు. హిందుస్థాన్ జింక్ కూడా పబ్లిక్ సెక్టర్లో ఉంది. 2003-4 సంవత్సరాల ప్రైవేటైజేషన్లో అది వేదాంత గ్రూప్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది? ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గా మారింది. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కూడా వీరందరి కన్ను అదే, దీన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చాలి. ఇక్కడ ఉన్న 18-19 వేల ఎకరాల్ని అమ్ముకుంటే ఎంత వస్తుంది? అందుకనే మేము ప్రభుత్వానికి సూచించిన ఇంకొక మహత్తరమైన విషయం ఏంటంటే విశాఖపట్నం భూముల విలువ మీరు బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటే ఐ థింక్ 83 కోట్లే. ఇది రాష్ట్రపతి పేరు మీద ఉంది. మేమేమడుగుతున్నామంటే ఈ భూములన్నింటినీ రాష్ట్రపతి కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఈ భూములను మేము బ్యాంకుల్లో పెట్టి అక్కడి నుంచి అప్పు తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నడుపుతాం. ఇది చాలా సింపుల్ సొల్యూషన్. మీరైతే మైన్స్ ఇవ్వట్లేదు, మాకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వట్లేదు, కనీసం ఈ పని చేయండి అని సుమారుగా 6-7 సూచనలు మేము ప్రధానమంత్రి గారికి చేయడం జరిగింది. కానీ మేము దీన్ని ప్రైవేటైజ్ చేస్తాము. కాబట్టి ఇక ఒకటే ఒక మార్గం, కోర్టు నుంచి మనకు దీనికి న్యాయం కావాలి. ఎందుకంటే అమరావతి భూముల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఎప్పుడైతే రైతులు మిమ్మల్ని నమ్మి వాళ్ళ భూములు మీకు ఇచ్చారో ఆ భూములకు మీరు ఏమి ఇస్తారో, ప్రామిస్ ఏది చేశారో, మీరు ఏ విధంగా వాళ్ళకు ఆదుకుంటామని చెప్పారో అవన్నీ చెయ్యాలి. ఎప్పుడైతే మీరు అది చెయ్యరో అప్పుడు కోర్టులు రంగస్థలంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. ఇక్కడ కూడా అంతే. ఆ రోజు భూములు ఇచ్చిన వాళ్ళందరికీ మీకు 106-107 చదరపు అడుగుల యొక్క భూమి, ఆ రెసిడెన్షియల్ ఏరియా, ఆ తర్వాత ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. సుమారుగా 8,500 మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు. 4th జనరేషన్, 4 తరాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు కూడా 8,500 మందికి ఉద్యోగాలు రాకుంటే ఇప్పుడు గనక ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతుంది? ప్రైవేటు వాడు ఉద్యోగాలు తగ్గించేస్తారు. మరి వీళ్ళంతా ఎక్కడికి వెళతారు? వాళ్ళు మీ మీద నమ్మకం ఉంచుకొని ఇచ్చిన భూమి ఏమైంది? లేకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న భూములు వీళ్ళకి ఇచ్చేసేయండి, మా రైతులకి 8,500 మందికి, వాళ్ళు దాన్ని నమ్ముకొని ఏమైనా చేసుకుంటారు. మరి ఈ విధంగా వాళ్ళ రైట్ టు లైఫ్, జీవించే హక్కు మీద మీరు ఏ విధంగా ఆ హక్కును కాలరాస్తున్నారో, కాబట్టి కోర్టులు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వాలి అని మేము అందరికీ తెలియజేస్తాం. ఎంత డిసడ్వాంటేజ్లో ఉన్నారంటే మీకు తెలియదు. కాబట్టి మేము విద్య గురించి మా మేనిఫెస్టోలో బ్రహ్మాండంగా పెట్టాం. సార్, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మీరు కంటెస్ట్ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్? విష్ణు కుమార్ రాజు గారు పదే అంటున్నారు జేడీ గారు నార్త్నే చూస్ చేసుకోవడానికి, నా పైనే పోటీ చేయడానికి ఏదో ప్రధాన కారణం
నడుస్తోంది ఏదో అని ఏమైనా క్లారిటీ ఇస్తారు అంటే ఎక్కడో భయం